హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చుడి తర్మ. ఈరోజు మనం సొగస్చుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు మనం పట్టు ఫ్యాన్సీ శారీస్ చూద్దాము. ఫస్ట్ ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? మనకి గాంధర్వ పట్టు మెటీరియల్ గాంధర్వ. ఓకే, పళ్ళు పార్ట్ అంతా కూడా రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు వస్తుంది. దట్టు మనకి హాఫ్ పార్ట్ అంతా కూడా చూసినట్లయితే సపరేట్ డిజైన్ ఉంటుంది. మనకి గోల్డ్ కలర్ జరీతోనే జిగ్జాగ్ లాగా డిజైన్ ఇచ్చారు. ఓన్లీ మిడిల్ పార్ట్, టూ సైడ్స్ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి జిగ్జాగ్ లాగా మనకి ఒక లీఫ్ టైప్ లో మనకి గోల్డ్ కలర్ జరీ ఉంటుంది. డైమండ్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి సేమ్ టూ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ హాఫ్ పార్ట్ చూసినట్లయితే మనకి బాక్సెస్ టైప్ లో తీసుకున్నారు. బాక్స్ అంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ జరీతో డాట్స్ టైప్ లో బాక్స్ ని డిజైన్ చేశారు. దానికి మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఒక లీఫ్ బుటీని ఇచ్చారనమాట. శారీ వచ్చేసి మనకి 3 షేడ్స్ ఉంటుందండి. పై పార్ట్ లో వచ్చేసి బోర్డర్ మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. దానిపైన అవుట్ లైన్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ తో అవుట్ లైన్ ఇచ్చారనమాట. ఈ గోల్డ్ కలర్ కడీ బోర్డర్ కింద మనకి కొంచెం ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకొని దానిపైన మనకి హాఫ్ జిగ్జాగ్ హాఫ్ డ్రాప్ డిజైన్ అట్లా ఆల్టర్నేటివ్ గా తీసుకున్నారు. సేమ్ డిజైన్ ని మనకి డార్క్ మజంతా పింక్ లో కూడా యూజ్ చేసాము. కింద వచ్చేసరికి మనకి బ్లూ మీద ఒక టర్నింగ్ బోర్డర్, టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసి ఆరో మార్క్ టైప్ లో బోర్డర్స్ తీసుకున్నారు. బోర్డర్ లాగా టోటల్ గా ఒకటే కలర్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ కింద వచ్చేసి టిష్యూ బోర్డర్ తీసుకున్నారు. దాని పైన అంతా కూడా పింక్ కలర్ ఫ్లవర్ బుటీ ఒకటి వచ్చేటట్లు, ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ బుటీ వచ్చేటట్లు తీసుకున్నారు. దాని కింద మనకి టర్నింగ్ బోర్డర్, ఆరో మార్క్ బోర్డర్ ఉంటుంది. కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్, దాని కింద బ్లూ కలర్ అవుట్ లైన్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారండి. పళ్ళు కలర్ కాంబినేషన్, రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి స్మాల్ సైజ్ కడీ బోర్డర్స్ ని కంటిన్యూ చేశారు అనమాట. అంటే సారీలో ఇచ్చినట్టు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 7,400 7,400 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పట్టులోనే లైట్ వెయిట్ పట్టులోనే. ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే పర్పుల్ కలర్ కాంబినేషన్, చాలా రేర్ కలర్ కాంబినేషన్ వస్తుంది. మనకి హాఫ్ మీటర్ పళ్ళు పాటు తీసుకున్నా కూడా చాలా గ్రాండ్ గా తీసుకున్నారు. బేస్ అంతా కూడా మనకి డాట్స్, గోల్డ్ కలర్ డాట్స్ టైప్ లో డిజైన్ ఉంటుంది. దాని పైన చూసినట్లయితే మనకి ఏంటంటే ఒక ఫ్లవర్ అంతా కింద కూడా ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు. దాన్ని మనకి ఒక లీఫ్ బంచ్ లాగా డిజైన్ చేశారు. మ్యాంగో డిజైన్ ఫ్లవర్స్ అలా మనకి ఏంటంటే ఒక 4 బంచెస్ ని పళ్ళులో ఇచ్చారు. కార్నర్ లో చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ జరీతోనే మనకి లీఫ్ బుటీస్ లాగా ఒక బోర్డర్ లాగా తీసుకున్నారు. మనకి అది పళ్ళు పాటు వస్తుంది. శారీ అంతా కూడా మనకి బోర్డర్ వచ్చేసి మనం రెగ్యులర్ గా చూసే కడీ బోర్డర్ కాకుండా ఇక్కడ వచ్చేసి మనకి లైన్స్ టైప్ లో బోర్డర్ ఇచ్చారు. పైన పర్పుల్ కలర్, గోల్డ్ కలర్, కింద మజంతా పింక్ కలర్ కాంబినేషన్ మనకి లైన్స్ యూస్ చేసాము. కింద మజంతా పింక్ కి గోల్డ్ కలర్ ఇచ్చారు. బ్లాక్ మీద మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో లైన్స్ ఇచ్చారు. మనకి టోటల్ గా ఈ బోర్డర్ అంతా కూడా శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బుటీస్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి చిన్న బడ్ అలాగే లీఫ్ అంతా హాఫ్ పార్ట్ అంతా కూడా సిల్వర్ కలర్ జరీ వస్తుంది. మిగిలిన హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ కాంబినేషన్ వస్తుంది. ఈ 2 కలర్ బుటీ టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. మనం పైన షోల్డర్ పార్ట్ ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ మనకి శారీ కింద కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి ఫుల్ కాంట్రాస్ట్ అండి. మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ డార్క్ పర్పుల్ కలర్ తో మనకి బ్లౌజ్ ని డిజైన్ చేశారు. హ్యాండ్స్ కూడా మనకి ఓన్లీ లైన్స్ అండ్ మజంతా పింక్ కలర్ ప్లెయిన్ ఉన్నటువంటి బోర్డర్ ని మనకి హ్యాండ్స్ కి డిజైన్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 5,650 పడుతుంది. 5,650 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో పట్టు సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది కంచి లైట్ వెయిట్ వస్తుంది. కంచి పట్టు ఆరెంజ్ అండ్ మజంతా పింక్. ఇది వచ్చేసి మనకి పళ్ళు అంతా కూడా ఏంటంటే డార్క్ ఆరెంజ్ అండ్ పర్పుల్ మిక్స్ ఉన్నటువంటి పళ్ళు షేడ్ తీసుకున్నారు. హాఫ్ మీటర్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ ఈ పళ్ళులో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ బంచెస్, ఒక ట్రీని మనకి గోల్డ్ కలర్ లో డిజైన్ చేసి ఇంకొక ట్రీ, స్మాల్ ట్రీ మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో కాంట్రాస్ట్ గా డిజైన్ చేశారు. మనకి ఆరో మార్క్ టైప్ లో, మళ్ళీ అలాగే డాట్స్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు బోర్డర్ లాగా. ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్, హాఫ్ పార్ట్ లో మనకి సేమ్ లైన్స్ ఒకటి, మళ్ళీ శారీ పళ్ళు కలర్ కాంబినేషన్ లైన్ అలా ఆల్టర్నేటివ్ గా మనకి తీసుకున్నారు.
పళ్ళు కాంబినేషన్ అలా ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే శారీ వచ్చేసరికి పై బోర్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు. దాని కిందంతా కూడా గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. బిగ్ సైజ్లోనే కడీ బోర్డర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మనకి హాఫ్ పార్ట్ వరకు కూడా ఏంటంటే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పైన టోటల్గా 3 బంచెస్ని మనకి ఆల్ ఓవర్ వచ్చేటట్లు డిజైన్ చేశారు అనమాట. బంచెస్ డిజైన్ని మనకి బ్రొకెట్ స్టైల్లో ఇచ్చారు. అది కూడా ఏంటంటే మనకి ఓన్లీ గోల్డ్ కలర్ మాత్రమే తీసుకున్నారు. హాఫ్ పార్ట్ అంతా కూడా కింద హాఫ్ పార్ట్ చూసినట్లయితే మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పళ్ళు కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ పైన వచ్చేసి మనకి బిగ్ సైజ్ లో కడీ బోర్డర్ ఉంటుంది. కింద వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ బోర్డర్ అలాగే స్మాల్ సైజ్ లో గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసి పర్పుల్ అండ్ ఆరెంజ్ పళ్ళు కలర్ కాంబినేషన్ తీసుకొని ఇక్కడ బంచెస్ ఒక 3 బంచ్ బిగ్ సైజ్ లో మనకి ఒక స్కర్ట్ బోర్డర్ లాగా గోల్డ్ కలర్ జరీతో బంచ్ ఆల్టర్నేటివ్ గా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఎక్స్ట్రా మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది. స్కర్ట్ బోర్డర్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ కాబట్టి మనకి బ్లౌజ్ సేమ్ తీసుకున్నారు. బోర్డర్స్ కూడా మనకి శారీలో ఏవైతే 2 వేరియేషన్ బోర్డర్స్ ఉన్నాయో స్మాల్ సైజ్ అలాగే బిగ్ సైజ్ కడీ బోర్డర్స్ అవే బోర్డర్స్ ని మనకి బ్లౌజ్ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 11,500. 11,500 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి ఆవిష్కార్ పట్టులోనే ఆల్ ఓవర్ టైప్ డిజైన్ అన్నమాట. ఆవిష్కార్ పట్టు పళ్ళు చూసినట్లయితే మనకి బ్లూ అండ్ పింక్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. దాంట్లో మనకి మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే ఓన్లీ 3 బంచెస్ మాత్రమే మనకి డిజైన్ చేశారు. ఈ బంచెస్ షేప్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా ఒక ట్రీ క్రాస్ గా మనకి ఒక లీవ్స్ లాగా డిజైన్ చేసి టర్న్ అయినట్టు అలాగే మనకి ఇక్కడ ఒక బుటీ స్టైల్లో బడ్ టైప్ లో మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. 2 సైడ్స్ మనకి బోర్డర్ లాగా ఏంటంటే క్రీపర్స్ ని డిజైన్ చేశారు. ఒక టర్నింగ్ క్రీపర్ లీఫ్ అండ్ ఫ్లవర్ డిజైన్ వచ్చేటట్టు 2 సైడ్స్ డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. దట్టు బోర్డర్స్ వచ్చేసి షోల్డర్ పార్ట్ వచ్చేసి మజంతా పింక్ కలర్ కాంబినేషన్ చిన్న బోర్డర్ కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ పైన మనకి క్రాస్ క్రీపర్స్ లాగా మనకి ఒక బంచెస్ లాగా డిజైన్ చేశారు. చూసినట్లయితే ఇది టర్నింగ్ క్రీపర్ లాగా మనకి ఫ్లవర్ అంతా కూడా పెటల్స్ గ్రీన్ గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ మిడిల్ లో అలాగే పింక్ కలర్ థ్రెడ్ వర్క్ మిడిల్ లో ఇచ్చారు. టోటల్ శారీ వైజ్ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది. ఆల్ ఓవర్ ఉంటుంది ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది. బ్లౌజ్ చూసినట్లయితే మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ శారీలో ఉన్న బోర్డర్స్ నే కంటిన్యూ చేశారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 8,500 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 8,500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. డిజైనర్ సారీ షేడెడ్ లో ఉంటుంది. మనకి ఇది లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ ప్యూర్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే మనకి సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి కడీ బోర్డర్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఇది మనకి ఏంటంటే ఇక్కడ పైన చూసినట్లయితే లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ జార్జెట్ అనమాట. కింద వచ్చేసి మనకి డార్క్ బ్లూ కలర్ ఉంటుంది. టోటల్ శారీ వైజ్ అంతా కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ టైప్ అన్నమాట. మొత్తం ప్లెయిన్ వస్తుంది. శారీకి మనకి బోర్డర్ వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్ గా డిజైనర్ బోర్డర్స్ తీసుకున్నారు. మనకి ఈ గోల్డ్ కలర్ సిల్వర్ మిక్స్ ఉన్న కడీ బోర్డర్ కి పై జార్జెట్ కి మిక్స్ చేస్తూ మనకి ఒక నెట్టెడ్ బోర్డర్ తీసుకున్నారు. జాయింట్ లాగా మనకి నెట్టెడ్ బోర్డర్ తీసుకున్నారు. ఆ నెట్టెడ్ బోర్డర్ మీద కూడా మనకి 2 వేరియేషన్ ఉన్న వర్క్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి లీఫ్ లాగా మనకి గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే మనకి ఒక 3 బంచ్ లాగా ఇచ్చారు. సెల్ఫ్ కలర్ కట్ వర్క్ స్టైల్. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఉంది కదా. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ ఫుల్ డిజైనర్ వస్తుంది. డిజైనర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ గా తీసుకున్నారు. బోర్డర్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది కదా, ఆ కలర్ కాంబినేషన్. నెక్ పార్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ మనం బోర్డర్ లో ఏదైతే మనం 2 కలర్ కాంబినేషన్ యూస్ చేసామో సేమ్ అదే టైప్ మనకి ఫ్రంట్ నెక్. హ్యాండ్స్ కూడా మనకి జరీ అండ్ థ్రెడ్ వర్క్ తో హ్యాండ్స్ ని డిజైన్ చేశారు. ఇది బాడీ పార్ట్ వస్తుంది మనకి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2,650. నెక్స్ట్
శారీ వచ్చేసి మనకి ఇది జెరీ కోటా టైప్ లో వస్తుంది అనమాట. మెటీరియల్ జెరీ కోటా మెటీరియల్. బోర్డర్స్ లో మనకి 3 కలర్ కాంబినేషన్ యూస్ చేసాము. పైన పింక్ కలర్ పైపింగ్, కింద వచ్చేసి గ్రీన్ కలర్ రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ వచ్చేసరికి ప్యూర్ ఖాదీ సిల్క్ మెటీరియల్ తో మనకి బోర్డర్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి క్రీమ్ కలర్ కి గోల్డ్ మిక్స్ చేశారు కాబట్టి మనకి నైట్ టైం పార్టీస్ గ్రాండ్ గా ఉంటుంది. ఇది వచ్చేసి సెల్ఫ్ బేస్ మనకి శారీలోనే గోల్డ్ కలర్ జరీతో మనకి వీవింగ్ లో చెక్స్ టైప్ లో ఉంటుంది. బాక్సెస్ టైప్ లో మనకి బేస్ తీసుకున్నారు గోల్డ్ కలర్ జరీతో. మనకి బాక్సెస్ పైన మనకి అక్కడక్కడ బంచెస్ లాగా డిజైన్ చేశారు. ఈ బంచెస్ చూసినట్లయితే మనకి ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ ఒకటి, మనకి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ పింక్ కలర్ తో మనకి పీచ్ అండ్ పింక్ మిక్స్ ఉన్నటువంటి షేడెడ్ లీవ్స్ తీసుకున్నారనమాట. మనకి ఈ 2 కలర్ కాంబినేషన్ లీవ్స్ అనేవి మనకి ఏంటంటే టోటల్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతాయి. 2.5 మీటర్ వరకు దగ్గరగా ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనకి హాఫ్ పార్ట్ వరకు నీ పార్ట్ వరకు మనకి ఇలాగే ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ఇస్తారు. మనం కాంట్రాస్ట్ గా పింక్ కలర్ రా సిల్క్ కానీ ఇంకేదైనా డిఫరెంట్ గా చేయించుకున్నా కూడా మనకి అంటే ఎట్లాగో బోర్డర్ లో గోట్ వర్క్ పైన పింక్ ఉంది, కింద గ్రీన్ ఉంది, పికాక్ గ్రీన్. అలాగే ఫ్లవర్ లో కూడా సేమ్ 2 కలర్స్ ఇచ్చారు కాబట్టి ఆ 2 కలర్స్ కాంబినేషన్ తో ఏదైనా చెక్స్ బ్లౌజ్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు. కానీ శారీలో మాత్రం మనకి సేమ్ అండి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. అలాగే శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో మధ్యలో ఖాదీ టైప్ ఆఫ్ మెటీరియల్ బోర్డర్, సేమ్ అదే బోర్డర్ని ఇక్కడ యూస్ చేశారు. ఈ సారీ కాస్ట్ 3700 పడుతుంది. 3700 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. డిజైనర్ సారీ, ఇది లంగావోని టైప్ ఆఫ్ సారీ అన్నమాట. డిజైనర్ హాఫ్ సారీ లుక్ వస్తుంది. దాంట్లో కూడా కలర్ మనకి సీ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి వచ్చేసి గోల్డ్ కలర్ అలాగే మోతీస్ బోర్డర్ ని మనకి బీడ్స్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి వైట్ బోర్డర్ మీద మనకి గోల్డ్ కలర్ లేస్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. దాని కింద మనకి సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి ఒక జూట్ ఫ్యాబ్రిక్ లైన్స్ లాగా మనకి బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే షిఫాన్ ఫ్యాబ్రిక్ సీ బ్లూ కలర్ కాంబినేషన్ పైన సేమ్ కలర్ కాంబినేషన్స్ తోనే మనకి స్టోన్ వర్క్ ఇచ్చారన్నమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బంచెస్ చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఫుల్ మోతీస్ ఉన్నటువంటి ఫ్లవర్ తీసుకున్నారు. దానికి అవుట్లైన్ అంతా కూడా పిటాయి వర్క్ స్టోన్ వర్క్ ని ఇచ్చారు. కింద మొత్తం కూడా మనకి బీడ్స్ బోర్డర్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి టోటల్ ఈ బంచెస్ వచ్చేసి 2.5 మీటర్ వరకు మనకి షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి షిఫాన్ మెటీరియల్ ప్లెయిన్ శారీ పైన చిన్న చిన్న స్టోన్ వర్క్ అండ్ మోతీ వర్క్ ఇచ్చారు. 2.5 మీటర్స్ తర్వాత టోటల్ గా మనకి బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారన్నమాట. బేస్ కొంచెం మనకి సీ బ్లూ కలర్ కాంబినేషన్ నెట్టెడే తీసుకొని దాని పైన అంతా కూడా బ్రాసో డిజైన్ వైట్ కలర్ కాంబినేషన్ అంటే అక్కడేమో మనకి పర్ల్స్ ఇచ్చారు కదా, అదే కలర్స్ తో మనకి ఇక్కడ డిజైన్ చేశారు మొత్తం కూడా. మనకి ఇక్కడ కూడా ఏంటంటే హాఫ్ పార్ట్ వరకు సీ బ్లూ కలర్ కాంబినేషన్ స్టోన్స్ ని డిజైన్ చేశారన్నమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ చూసినట్లయితే టోటల్ ఇక్కడ ఏదైతే మెటీరియల్ తీసుకున్నారో అదే మెటీరియల్ యూస్ చేశారు. షిఫాన్ మెటీరియల్ ప్లెయిన్ కలర్. దానికి బ్యాక్ నెక్ వచ్చేసి ఓన్లీ స్టోన్స్ ఇచ్చారు. సీ బ్లూ కలర్ కాంబినేషన్ స్టోన్స్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనం చూసినట్లయితే సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేసి మనకి బంచ్ ఏదైతే శారీలో ఉందో హ్యాండ్స్ కి ఇచ్చారో అవుట్ సైడ్ అంతా కూడా మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు అనమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 3400 పడుతుంది. 3400 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ మనకి ఇది వచ్చేసి కోటాలో ఫ్యాన్సీ శారీ అనమాట. హాఫ్ శారీ లుక్ ఉంటుంది. ఇది మనకి చూసినట్లయితే పైన బోర్డర్ వచ్చేసి ఎల్లో కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఇక్కడ బోర్డర్ లో కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి. పైన అంతా కూడా మనకి ట్రయాంగిల్ లాగా గోల్డ్ కలర్ తీసుకున్నారు. కింద వచ్చేసి మనకి ట్రయాంగిల్ లాగా సిల్వర్ కలర్ తీసుకున్నారు. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఎల్లో కలర్ డోరియా టైప్ లో చెక్స్ ఉంటుంది బేస్. దానిపైన మనకి ఒక లోటస్ ఫ్లవర్ లోనే మనకి 3 కలర్ ని యూజ్ చేశారు. పెటల్స్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్, మిడిల్ లో మనకి వచ్చేసి గోల్డ్ కలర్ జరీ, కింద వచ్చేసి మనకి ఏంటంటే ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఈ బుటీస్ అనేవి మనకి టోటల్ శారీ అంతా ఉంటాయి. ఈ శారీకి బోర్డర్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ లాగా ఓన్లీ షోల్డర్ పార్ట్ కింద మాత్రమే మనకి డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ కి మిడిల్ లో మనకి ఎల్లో కలర్ ఇచ్చి ఇక్కడ ఒక ప్యాచ్ లాగా డిజైన్ చేశారు. క్రీమ్ కలర్ కి లైన్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఇది అప్ అండ్ డౌన్ లాగా మనకు ఒక క్రీపర్ ఇచ్చారు. క్రీపర్ పార్ట్ స్టెమ్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్. ఫ్లవర్స్ మనం షోల్డర్ లో బుటీస్ ఏవైతే ఉన్నాయో అవే కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ ఇచ్చారు. 2.5 మీటర్ తర్వాత మనం చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దానిపైన సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది జిగ్జాగ్ లాగా. ఇది కూడా మనకి వీవింగ్ ఉన్న బుట్టి అండి. గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఒక లీఫ్ లాగా వచ్చేసారు. అవుట్ లైన్ అంతా కూడా ఫ్లవర్ బుట్టి ఉంటుంది. మిడిల్ లో మనకి ఒక డ్రాప్ డిజైన్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది అనమాట. దీనికి బ్లౌజ్ ఎల్లో కలర్. ఎల్లో ఓకే. ఇక్కడ మనకి రా సిల్క్ తో చిన్న బోర్డర్ ఏదైతే ఇచ్చారో శారీ మొత్తం 3 సైడ్స్ కూడా కామన్ గా ఆ బోర్డర్ కలర్ కాంబినేషన్ అలాగే అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ గా యూస్ చేశారు.
హ్యాండ్స్ కూడా శారీలో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేస్తాం. ఓకే, ఈ సారీ కాస్ట్ 2150. 2150 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. డిజైనర్ శారీ షేడెడ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో షిఫాన్ మెటీరియల్. ఓకే, మనకి బోర్డర్స్ వచ్చేసి మనకి హెవీగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్ రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ మిక్స్ ఉన్నటువంటి జరీ బోర్డర్ తీసుకున్నారు. శారీకి మనకి బోర్డర్కి టచ్ అవుతూ ఒక నెట్టెడ్ది అప్ అండ్ డౌన్లో మనకి మెటీరియల్ తీసుకున్నారు. ఇక్కడంతా కూడా ఆ నెట్టెడ్ పైన అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో ఒక బిగ్ లీఫ్, అలాగే లోపలంతా ఫ్లవర్ సైజ్లో డిజైన్ చేసి జరీతో దాని పైన అంతా కూడా గోల్డ్ కలర్ స్టోన్స్ పెట్టారు. ఇక్కడ చూసిన డిజైన్ వచ్చేసి మనకి ఒక 2 సైడ్స్ మాత్రమే శారీకి కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్, పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మాత్రమే మనకి ఈ డిజైన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే పైన అంతా కూడా లైట్ ఆరెంజ్ కలర్, కింద వచ్చేసి డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో శారీ ఉంటుంది. దట్టు మనకి కింద బోర్డర్ చూసినట్లయితే ఈక్వల్ గా మనకి ఏంటంటే ఒక బోర్డర్ లాగా మనకి టోటల్ గా ఫ్లవర్ అండ్ మ్యాంగో డిజైన్ వచ్చేటట్లు జాలీ టైప్ లో మనకి డిజైన్ చేసి దాని పైన స్టోన్స్ ని డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రాగా మనకి గోల్డ్ కలర్ బీడ్స్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా ఉంటుంది మనకి. మొత్తం మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఉంది కదా, బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది. ఇదే కలర్ కాంబినేషన్ తో నెట్టెడ్ మెటీరియల్ పైన మనకి గోల్డ్ కలర్ వర్క్ వచ్చినటువంటి మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయి. అది మనం హ్యాండ్స్ పార్ట్ లో వేసుకోవచ్చు. అలా బ్లౌజ్ మనకి రన్నింగ్ ఇచ్చారు కాబట్టి ఇలా మనకి డిజైన్ చేసి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 3700. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి షిమ్మర్ షిఫాన్ మెటీరియల్ అన్నమాట. ఒక డిఫరెంట్ షేడ్ అండి. అవును, ఇది వచ్చేసి పైన బోర్డర్ కూడా మనకి కొంచెం పార్టీ వేర్ కి సెట్ అయ్యేటట్లు మనకి బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ అంతా కూడా హెవీగా కాకుండా సింపుల్ లైట్ వెయిట్ లో ఉంటుంది. బేస్ అంతా కూడా సిల్వర్ కలర్ షిమ్మర్ తీసుకొని దాని పైన అంతా కూడా స్టోన్ వర్క్ లాగా ఒక బోర్డర్ లేస్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి వెల్వెట్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మనకి షోల్డర్ పార్ట్ లో ఎక్స్ట్రా బంచెస్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. మోతీ వర్క్ బంచ్, అది కూడా మనకి వైట్ కలర్ రా సిల్క్ తీసుకొని దాని పైన అంతా కూడా మోతీస్ ని దానికి ఒక స్టోన్స్ ని డిజైన్ చేసి ఒక బంచ్ లాగా మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో 2 కార్నర్స్ లో షోల్డర్ దగ్గర మనకి ఉంటుంది. శారీ అంతా కింద పార్ట్ చూసినట్లయితే మనకి సేమ్ అక్కడక్కడ బంచెస్ ని కంటిన్యూ చేశారు అన్నమాట. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్. ఇక్కడ బోర్డర్ మాత్రం మనకి వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు, కానీ ఇక్కడ మనకి రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. వెల్వెట్ కావాలి అనుకుంటే సేమ్ కలర్ కాంబినేషన్ మైక్రో వెల్వెట్ ఎలాగో దొరుకుతుంది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ లో మైక్రో వెల్వెట్. సిల్వర్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ని మాత్రమే మనకి హ్యాండ్స్ పార్ట్ లో వచ్చే విధంగా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 2100 పడుతుంది. 2100 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి చందేరిలోనే డిజైన్ వస్తుంది. అంటే మనకి రెగ్యులర్గా చూస్తుంటే చందేరి కాటన్ ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది. ఇది కొంచెం మన సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట. పళ్ళు పాటు చూసినట్లయితే మనకు ఒక 1/2 మీటర్ దాకా పళ్ళు ఇచ్చారు. దట్టు మనకి గోల్డ్ కలర్ జరీ క్రాస్ లైన్స్ ఉన్నటువంటి పళ్ళుని తీసుకున్నారు. అంటే ఇక్కడ మనకి ఎట్లా ఫ్లవర్స్ ఇట్లా క్రీపర్స్ కాకుండా క్రాస్ లైన్స్ ఉన్నటువంటి కడీ బోర్డర్స్ తీసుకున్నారు. పైన షోల్డర్ పార్ట్ బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి ఇది కొంచెం ఆరెంజ్ అండ్ డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనం ఒకసారి చూసినట్లయితే పైన కాంట్రాస్ట్ బోర్డర్ స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. ప్లెయిన్ బోర్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ ని మనకి ప్లెయిన్ ఇచ్చారు. కింద సైడ్ బోర్డర్ వచ్చేసరికి ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి. ఇది కూడా మనకి ఏంటంటే రాణి పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేసి దాని పైన అంతా కూడా మనకి పైన ఏదైతే బోర్డర్ కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ ఉంటుందో అదే ఆరెంజ్ కలర్ తో మనకి బాక్సెస్ టైప్ లో డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా ఇదే బోర్డర్ ఇదే కలర్ కాంబినేషన్ మనకి కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ మనకి రన్నింగ్ ఉంటుందండి. శారీ బేస్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దట్టు మనకి బోర్డర్స్ కూడా చూసినట్లయితే శారీలో ఉన్న బోర్డర్స్ నే కంటిన్యూ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ 2250. 2250 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ సారీ అనమాట. ఓకే, పళ్ళు చూసినట్లయితే జస్ట్ మనకు ఒక 1/2 మీటర్ పళ్ళు ఇచ్చారు. అది 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఎల్లో కలర్ ప్లెయిన్ బార్డర్, దానికి 2 సైడ్స్ డాట్స్ బార్డర్ ఇచ్చారు. మిడిల్లో బ్లాక్ కలర్ ఇచ్చేసి దాని మీద ఒక క్రీపర్ని ఇచ్చారు. ఎల్లో కలర్తో అంతా కూడా క్రీపర్ వచ్చి ఫ్లవర్ పార్ట్ అంతా కూడా మనకి రెడ్ కలర్ వస్తుంది. మిగిలిన హాఫ్ అంతా కూడా మనకి వీట్ కలర్ బ్రౌన్ కలర్తో మనకి లైన్స్ టైప్ ఇచ్చి దానికి అవుట్ సైడ్ కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ డాట్స్ డిజైన్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పైన బ్లాక్ కలర్ ఇక్కడ ఎల్లో కలర్ తీసుకొని 2 సైడ్స్ కూడా బాక్సెస్ టైప్ లో చిన్న
అవుట్లైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ ఎల్లో ప్లెయిన్ ఉంటుంది. కింద ఈ శారీకి చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు అనమాట. అంటే మనకి పైన చూసిన బోర్డర్ని కంటిన్యూ చేస్తూ దానిపైన మనకి పళ్ళులో ఏవైతే మనము ఇలా లైన్స్ చూసామో అదే బోర్డర్ని బిగ్ సైజ్లో తీసుకున్నారు. సేమ్ ఈ బోర్డర్ కూడా మనకి పళ్ళులో చూసిన బోర్డరే అనమాట. ఈ బోర్డర్ని కూడా మనకి స్కర్ట్ బోర్డర్ లాగా కింద సైడ్ మొత్తం కూడా కంటిన్యూ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఏంటంటే డైలీ యూస్కి ఇట్లా మనకి కొంచెం బాగుంటుంది అనమాట, వాషబుల్ కూడా. కాబట్టి బ్లౌజ్ రెడ్ కలర్ కాంబినేషన్, ఫ్లవర్ వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా మనకి రెడ్ కలర్ జూట్ సిల్క్ తీసుకున్నారు. దానిపైన కూడా మనం చూసినట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ తో చిన్న ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 850 రూపీస్ పడుతుంది. ఓన్లీ 850 రూపీస్ కి బ్యూటిఫుల్ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ అండి, ఇది చూసినట్లయితే మనకి కలంకారీ సారీ అండి. ఓకే, ఇక్కడ పళ్ళు చూసినట్లయితే మనకి కొంచెం కలర్ఫుల్ గానే ఇచ్చారు. క్రీమ్ కలర్ మీద గ్రీన్ కలర్ లైన్స్ టైప్ తీసుకున్నారు. ఇది వీవింగ్ వస్తుంది మనకి. ఇక్కడ బోర్డర్స్ టూ సైడ్స్ కూడా ఏంటంటే రెడ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ అవుట్ లైన్ గోల్డ్ కలర్ ఇచ్చారు. మిర్రర్ వర్క్ ఇచ్చారు. మిర్రర్ వర్క్ అంటే ఒక జుంకీ బుట్టి లాగా మనకి బీట్ తీసుకొని దానికి అవుట్ లైన్ రెడ్ కలర్ మిర్రర్ వర్క్ ఇచ్చారు. కలంకారీ కూడా చూసినట్లయితే మనకి మల్టీ షేడ్ లో ఉన్నటువంటి కలంకారీ తీసుకొని ప్యారెట్ టైప్ లో ఒక మనకి బంచెస్ లాగా తీసుకున్నారు పళ్ళు పాటలు. ఇది మనకి పళ్ళు వస్తుంది. శారీ అంతా కూడా చూసినట్లయితే లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్, డోరియా ఉంది బ్యాక్గ్రౌండ్, డోరియా సన్న చెక్స్ లాగా మనకి శారీ ఉంటుంది. దాని పైన మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి వీవింగ్ లో ఉన్నటువంటి బోర్డరే, దాని కింద మనకి రెడ్ కలర్ దానికి అవుట్ లైన్ గోల్డ్ ఇచ్చారు. దాని పైన బంచెస్ లాగా తీసుకున్నారు మనకి షోల్డర్ పార్ట్. మనకి పళ్ళులో చూసిన ప్యారెట్స్ ని ఇక్కడ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా సేమ్ మిర్రర్స్ ని మనకి కంటిన్యూ చేశారు. చిన్న చిన్న మిర్రర్ వర్క్ ఇచ్చారు. టూ కలర్స్ కాంబినేషన్. పైన చూసిన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, పైన అంటే మనకి ఓన్లీ 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ వరకు మాత్రమే వస్తుందండి ఈ బర్డ్స్ అనేది. కింద మాత్రం టోటల్ శారీ అంతా కూడా ఎండ్ వరకు కూడా చాలా దగ్గరగా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ శారీ కలర్ కాంబినేషన్ లోనే రన్నింగ్ బ్లౌజ్ అన్నమాట. బట్ హ్యాండ్స్ కూడా మనకి ఏంటంటే ఆ కలంకారీ ప్యాచెస్ అనేవి మిస్ చేసి ఓన్లీ మనకి మిర్రర్ వర్క్ అనేది కంటిన్యూ చేశారన్నమాట. ఓకే, ఓన్లీ మిర్రర్ వర్క్ మెరూన్ కలర్ తో హ్యాండ్స్ పార్ట్ లో వచ్చే విధంగా ఇచ్చారు. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2250 పడుతుంది. 2250 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ ఇది కోటాలో ఉంది. మెటీరియల్ కోటా మెటీరియల్, పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్. ఓకే, బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఏంటంటే బ్లూ, పింక్, ఎల్లో, గ్రీన్, రెడ్ కలర్ కాంబినేషన్ లో మనకి క్రాస్ డిజైన్ వచ్చేటటువంటి పార్సీ బోర్డర్స్ లాగా మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి శారీ పై షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ప్రింటెడ్ టైప్ లో ఇచ్చారు. ఈ గ్రీన్ కలర్ పైన డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ ప్రింట్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా ప్రింట్ ఇచ్చారు. ఈ శారీకి కింద బోర్డర్ చూసినట్లయితే మనకి ఎంబ్రాయిడరీ బోర్డర్ ఉంటుంది. ఈ ఎంబ్రాయిడరీ కూడా మనకి ఏంటంటే ఒక స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నటువంటి ఒక బిగ్ సైజ్ పికాక్ ని తీసుకున్నారు. పికాక్ కూడా మనకి ఏంటంటే బోర్డర్ లో ఏ కలర్స్ అయితే మనం యూజ్ చేసామో అవే కలర్స్ సిల్కీ థ్రెడ్ వర్క్ తీసుకొని టోటల్ గా మనకి యూజ్ చేశారనమాట పికాక్స్ ని. పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా మనకి కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా కూడా. బేస్ కలర్ ఇది వచ్చేసి మనం పిస్తా గ్రీన్ కలర్ చూస్తున్నాం కదా, అంటే బేస్ కలర్స్ అన్ని మారుతాయి కానీ సేమ్ డిజైన్ వస్తుంది. ఓకే, బ్లౌజ్ క్రేప్ మెటీరియల్ చేంజ్, జకార్డ్ క్రేప్ ఇచ్చారు. మనకి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. దట్ సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, సారీలో ఏదైతే మనకి కలర్ఫుల్గా ఇచ్చారో చిన్న థ్రెడ్ బోర్డర్, అదే బోర్డర్ని మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా క్రియేట్ చేశారు. లేదు అంటే మనకి 5-6 కలర్స్ వచ్చాయి కదా బోర్డర్లో. ఈ మల్టీ కలర్ మనకి చెక్స్ బ్లౌజెస్ కూడా అవైలబుల్ ఉంటున్నాయి, రెడీమేడ్ బ్లౌజెస్. ఆ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ 2000 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 2000 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, మరి విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, పట్టు శారీస్లో అలాగే ఫ్యాన్సీ శారీస్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.